విభజన తరువాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక అక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది, ఇక్కడ ఒక వ్యవస్థ నడుస్తుంది. ఈ పరిణామాలన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? తృప్తిగానే ఉన్నారా మీరు 2 రాష్ట్రాల పాలన పట్ల? అంటే ఒక రాష్ట్రం పాలన ఎట్లా ఉంది, 2 రాష్ట్రాల పాలన అట్లానే ఉంది. కాబట్టి పెద్ద విభజన వల్ల ప్రత్యేకంగా చెడు జరిగింది ఏం లేదు. ఓకే, మంచి జరిగింది చెడు జరిగింది అంటారా? ఇప్పుడు ఒక రకంగా ఏమిటంటే తెలుగు ప్రజలంగా మనకి గతంలో ఉన్నదానికంటే వనరులు ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఏ కారణంగా విభజన జరిగిన తీరు వల్ల కావచ్చు, మనల్ని అలాగే ఒప్పించాల్సిన అవసరం రావటం వల్ల కావచ్చు, ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి కూడా పూర్వం కంటే ప్లస్ వచ్చినాయి కదా. మన మధ్య మళ్ళీ ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ ఏదో బాధలు ఉంటాయి, ఎవరి బాధలు వాడుకుంటాయి. అన్నదమ్ముల పంపకాల్లో ఎప్పుడు కూడా ఒకరికి ఎక్కువ వచ్చిన ఒకటి తక్కువ వచ్చిన ప్రతి అనుకుంటుంటారు, అది పక్కన పెట్టండి. కానీ మొత్తం మీద చూస్తే పూర్వం లేనటువంటివి వాళ్ళ ఐఐటీలు కావచ్చు, లేకపోతే ఏఎంఎస్లు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో మౌలిక సదుపాయాలు కావచ్చు, పవర్ ప్లాంట్లు కావచ్చు, మరొకటి కావచ్చు, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ని పూర్తి చేయడం కోసం వనరులు కావచ్చు, పూర్వం కంటే తెలుగు ప్రజలంగా మనం ఎక్కువ పొందాం. ఆ మేరకు పూర్వం కంటే బెటరు. కానీ పరిపాలనలో మాత్రం పూర్వం కంటే మార్పాలి. నేను మాట మొదట చెప్పాను, రాజ్య వ్యవస్థ మారకుండా రాజధాని మారినంత మాత్రం చేత జనం బతుకులు మారో ప్రజలను మొట్టమొదటి చెప్పినవాడిని నేను. కొంతమంది చాలా బాధపడ్డారు, మీరంటే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు అన్నారు. వ్యతిరేకించట్లేదు తమ్ముడు, ఎన్ని రాష్ట్రాలనే చేసుకోండి, కానీ జిల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ప్రజల చేతుల అధికారాన్ని తెద్దాం, రాజకీయ వ్యవస్థను మార్చే పోరాటం చేద్దాం. అది జరగకుండా ఇన్ని రాష్ట్రాలు ఏర్పాటైనా కూడా దానివల్ల అద్భుతాలు జరుగుతుందని అనుకోబోకుండా చాలా స్పష్టంగా బల్లగుద్దినట్టు చెప్పినవాడిని నేను. ఓకే, దానివల్ల చాలా అపార్థాలకు గురైన వాడిని నేను. ఆదిలాబాద్లో ఏ మాట చెప్పాను, అనంతపూర్లో ఆ మాట చెప్పాను, శ్రీకాకుళంలో ఆ మాట చెప్పాను. ఏనాడు నేను మాట మార్చిన వాడిని కాదు. హైదరాబాద్లో ఆ మాట చెప్పాను. అప్పటికిప్పటికీ నా మాట అంటే అంతే గౌరవం అన్ని ప్రాంతాల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ ఇమోషన్ ఉద్రేకకు గురైనప్పుడు నా మీద దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా కూడా ఎక్కడ కూడా నా మీద ద్వేషం లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నేను అంత స్వచ్ఛంగా చెప్పాను. ఇవాళ వాస్తవం ఏంటి వాళ్ళకి అర్థమవుతున్నది. అంచేత విభజన జరిగితే అద్భుతాలు జరుగుతాయని ఒక చోట, పెనుముప్పు ముంచుకొస్తుందని చెప్పిన మరొక చోట, అనవసరంగా మనం అంతా చాలా అపోహలకు గురయ్యాం. రెండూ కాదు, అద్భుతాలు లేవు, పెను ప్రమాదం లేదు. అది ఒక రాజకీయంగా మనం చేసుకున్న ఏర్పాటు. దాన్ని అంత అద్భుతంగా తీర్చించాల్సిన అవసరం లేదు రెండు పక్కల కూడా. ఇవాళ అదే రుజువు అవుతున్నది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పరిపాలనలో కానీ వీళ్ళ ఆలోచనలో కానీ పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ కుటుంబ పాలన, అక్కడ కుటుంబ పాలన, ఇక్కడ రాచరిక ధోరణులు, అక్కడ రాచరిక ధోరణులు. ఇక్కడ మహారాజప్రాసాదాన్ని 65 కోట్ల రూపాయలతో కట్టారు. 34 అడుగులు ఎత్తు ప్రహరీ గోడ. ప్రపంచ చరిత్రలో బహుశా ఏ నియంతా కూడా 34 అడుగుల ప్రహరీ గోడ కట్టుండడు ఇంతవరకు. అక్కడ మరి డబ్బులు లేవని చెప్పి అంటూనే టెంపరీ క్యాంప్ ఆఫీస్ కోసం 10 కోట్ల రూపాయలు, లేకపోతే మీకు చార్టర్డ్ ఫ్లైట్లు, ఒక రాచరికం ధోరణి. ప్రజల డబ్బు అంటే లెక్క లేకుండా పోయింది. ఇందాకే చెప్పాను, ఎన్టీ రామారావు గారు ఒక కారు కొందామంటే 2-3 లక్షలు ఖర్చు ఎందుకు బ్రదర్ అని చెప్పన్నారు. ఈవేళ అసలు అలాంటి ఆలోచన కూడా తావులేదు. కాబట్టి ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, సరే లంచగొండితాం విపరీతంగాను, తాత్కాలికమైన ఆకర్షణ, ఏదో భ్రమలు కల్పించడం, అద్భుతాలు సృష్టిస్తున్నాం అన్నటువంటి ఒక నేపథ్యాన్ని సృష్టించేసి మీడియాలో బాగా ప్రచారం చేసుకోవడం, మౌలికమైన మార్పుకి పునాదులు ఏమి లేకుండా చేయడం, విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఉపాధి కల్పన కోసం మార్గాలు కానీ. తెలంగాణ రాగానే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాను అనుకున్నారు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సీమాంధ్రలో బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకున్నారు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. 2 రాష్ట్రాలు కలిపి ఒక 25-30 లక్షల మంది ఇవాళ ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 30 లక్షల మంది ఇంజనీర్లు ఉండరు మీకు. ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల మందికి పైగా ఉన్నారు ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా. వాళ్ళకి రేపొద్దున వస్తుందని ఆశ కూడా 180 మందికి లేదు. ఓకే, అలాగే మిగతా అన్ని రంగాలు, అన్ని విద్య ఉన్నాడు కూడా. మనం ఉపాధి కల్పనకి మార్గాన్ని ఏర్పరచకుండా చిట్కాలతో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? చిట్కాలతో ఓట్లు రావచ్చు, చిట్కాలతో పదవులు రావచ్చు, కానీ ఉద్యోగాలు రావాలంటే కొందరు అవసరాలను తీర్చాలి. మీరు సమాజం అవసరాలను తీర్చాలి. మీరు ఈవేళ ఒక మంచి నిర్మాతగా ఈ లఘు చిత్రాలు కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ మంచి పేరు పొందారు అని చెప్పంటే దీనికి ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మీరు అర్థం చేసుకుని మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మీరు అందించగలుగుతున్నారు. మీరు ఇచ్చిన ప్రోడక్ట్ని సమాజం ఆస్వాదిస్తుంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీరు చేయండి ఏమన్నా అని అడుగుతున్నారు. అట్లా మీకు ఉపాధి వస్తుంది, మీ చుట్టూ నాకు ఉపాధి వస్తుంది. కానీ నేను కూర్చున్నా, నాకు ఒక డిగ్రీ కాగితం ఉంది చేతుల్లోనూ, కాబట్టి నాకు ఉపాధి ఇవ్వాలి, మీరంతా నాకు జీతం ఇవ్వాలని చెప్పంటే సమాజం ఎవరు పోషిస్తుంది? ఉపాధి అనేది ప్రజల అవసరాలను తీర్చడం నుంచి వస్తుంది, కానీ తెరగ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం నుంచి రాదు. ఆ మాట మనం పిల్లలకు చెప్పకుండా, పిల్లల్ని తయారు చేయకుండా, సమాజంలో ఉపాధి కల్పన చేయకుండా, ఉత్పత్తిని సాధించకుండా, ఉత్పాదకతను పెంచకుండా రకరకాలైన డ్రామాలు ఆడుతున్నాం. అది 2 రాష్ట్రాల్లోనే సమానంగా ఉంది, ఇతర రాష్ట్రాల్లోనే అట్లా ఉంది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో మాత్రం ఎట్లా ఉందని కూడా నేను అంటలేదు. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.